నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ హైదరాబాద్ నుండి మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది. అండ్ దాంతోపాటుగా ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది. ఈ రెండు లిస్టుల గురించి మనం అయితే ఈ వీడియో లోపల డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం అయితే ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్కి ఫైనల్ మెరిట్ లిస్ట్కి డిఫరెన్స్ ఏముంది అండ్ ఎట్లాంటి చేంజెస్ అయినాయి మనకి ప్రొవిజనల్కి ఫైనల్ మెరిట్ లిస్ట్కి అని చెప్పి, అండ్ దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల మనకి ఎన్ని నేమ్స్ ఉన్నాయి అండ్ దాంతోపాటుగా ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉన్న వాళ్ళందరూ కూడా సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా, అండ్ దాంతోపాటుగా ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల మనకు ఎన్ని నేమ్స్ ఉన్నాయి అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉన్న వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుందా, అండ్ కౌన్సిలింగ్కి వెళ్తే ఎట్లాంటి సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది, కౌన్సిలింగ్ ఎక్కడ ఉంటుంది, అండ్ దాంతోపాటుగా కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే ఉంటాయి అన్నట్టు. సో ఆ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంది అండ్ ఈ ఏదైతే ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అని చెప్పి ఒక లిస్ట్ రిలీజ్ చేశారు కదా, అందులోపల డ్యూ సర్టిఫికేట్స్ అని చెప్పి ఉంది. ఈ డ్యూ సర్టిఫికేట్స్ మనం ఎట్లా పంపాల్సి ఉంటుంది ప్రతిది కూడా మనం అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. మీకు ఈ వీడియో తర్వాత చాలా డౌట్స్ అయితే క్లియర్ అవుతాయి. మీకు ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ మీద ఎట్లాంటి డౌట్స్ ఉన్నా అండ్ దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ మీద ఎట్లాంటి డౌట్స్ ఉన్నా ఈ వీడియో తర్వాత ఫుల్ క్లారిటీ అయితే వస్తాయి. అండ్ మనం ప్రీవియస్గా ఇట్లాంటి వీడియోస్ అయితే చేసుకున్నాం అండ్ ఫర్దర్గా కూడా ఇట్లాంటి వీడియోస్ అయితే చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు మన ఛానల్కి కొత్త వస్తే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ హైదరాబాద్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఈ అఫీషియల్ వెబ్సైట్ లోపల మనకి ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ ఉంది, ఫస్ట్ ఫేజ్కి ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పి, అండ్ దాంతోపాటుగా మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉన్నట్టు. సో ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ని మీరైతే ఒకసారి చెక్ చేయండి మీ నేమ్ ఉందా లేదా అని చెప్పి. అండ్ మనమైతే ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకి 4th August 2025 రోజు రిలీజ్ అయితే అయింది. అండ్ ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల మనకి మెరిట్ ఆర్ ర్యాంక్, అప్లికేషన్ నెంబరు, క్యాండిడేట్ నేము, సోషల్ స్టేటస్, పీహెచ్ స్టేటస్, దాని తర్వాత ఎప్సెట్కి సంబంధించిన ర్యాంకు, ఎప్సెట్కి సంబంధించిన లైక్ ఇంటర్మీడియట్ పర్సెంట్, అండ్ దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉన్నాయి. ఓకేనా. సో ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ మనకి 4th August రోజు రిలీజ్ చేసారు. అండ్ మనకి ఇందులోపల మనకి ఎన్ని నేమ్స్ ఉన్నాయి కదా అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు 976 నేమ్స్ అయితే ఉన్నాయి మనకి. ఓకేనా, 976 నేమ్స్ ఉన్నాయి. అండ్ ఈ నేమ్స్ లోపల ఏవైనా మిస్టేక్స్ ఉంటే, ఓకేనా, సో మనకు తెలుసు ఆల్రెడీ ఏవైనా మిస్టేక్స్ ఉంటే మీరు కరెక్షన్ చేసుకోరి అని చెప్పి మనకు 6th August దాకా టైం అయితే ఇచ్చారు అన్నట్టు. అండ్ ఏవైనా మిస్టేక్స్ ఉండి అంటే లైక్ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకపోతే నేమ్ లేకపోవడమో ఇట్లాంటి మిస్టేక్స్ ఏమైనా ఉంటే మనం అయితే వాళ్ళకి చెప్పడానికి ఛాన్స్ అయితే ఇచ్చారు వాళ్ళు. మనం ఏదైనా అబ్జెక్షన్ ఉంటే మన సైడ్ నుండి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్కి సంబంధించి మనకు రైజ్ చేయమని చెప్పి ఒక టైం అయితే ఇచ్చారు అన్నట్టు. ఓకేనా. సో ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే మనం రైజ్ చేస్తే ఇందులోపల వీళ్ళు చేంజెస్ అయితే చేస్తారు అన్నట్టు. దాని తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇది మన ఫైనల్ మెరిట్ లిస్ట్. ఓకేనా, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ రోజే రిలీజ్ అయింది ఫైనల్ మెరిట్ లిస్ట్. 9th August 2025 రోజు మనకు బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీకి సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది. ఇందులోపల కూడా మనం చూసుకుంటే మెరిట్ లిస్ట్ ఉంది, సో మెరిట్ ఆర్ ర్యాంక్ అనేది ఉంది, అండ్ అప్లికేషన్ నెంబర్ ఉంది, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఉంది, సోషల్ స్టేటస్ ఉంది, పీహెచ్ స్టేటస్ ఉంది, దాంతోపాటుగా ఎప్సెట్కి సంబంధించిన ర్యాంక్ ఉంది, దాని తర్వాత ఇంటర్మీడియట్కి సంబంధించిన పర్సెంట్ ఉంది, అండ్ దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంది. సో ఇక్కడ ఇవన్నీ కూడా మనకు ఏవైతే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉన్నాయో అట్లనే ఫైనల్ మెరిట్ లిస్ట్లో కూడా మనకైతే ఉన్నాయి అన్నట్టు. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే మనకి సేమ్, ఓకేనా, సో ఇక్కడ అక్కడ చూసుకుంటే 976 నేమ్సే ఉన్నాయి. ఓకేనా, మీరు ఇక్కడ చూసుకోవచ్చు 976 నేమ్స్ అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి అన్నట్టు. అండ్ ఇక్కడ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో కూడా 976 నేమ్సే ఉన్నాయి. ఏమైనా చేంజెస్ అయినాయి అని అంటే మేబీ డేట్ ఆఫ్ బర్త్ చేంజెస్, లేకపోతే సోషల్ స్టేటస్ లోపల చేంజెస్, లేకపోతే ఇంటర్ పర్సెంట్ లోపల చేంజెస్, నేమ్ లోపల స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటాను అవి చిన్న చేంజెస్ అయితే అయినాయి కావచ్చు మేబీ. అండ్ అంతకుమించి చేంజెస్ అయితే ఏం లేవు. అండ్ దాంతోపాటుగా మనకి నేమ్స్ కూడా కొత్తగా ఏం యాడ్ కాలేదు. ఓకేనా, సో కొన్ని మినిమల్ చేంజెస్ అయితే అని చెప్పి మనం ఫస్టే మాట్లాడుకున్నాం. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ సేమే ఉంటాయి కానీ కొన్ని మినిమల్ చేంజెస్ అయితే అని చెప్పి మాట్లాడుకున్నాం. సో అట్లనే కొన్ని చేంజెస్ అయితే అయి ఉంటాయి. అండ్ సో ఎగ్జాక్ట్ మనకు నేమ్స్ ఏమి యాడ్ కాలేదు కాబట్టి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది పెరగలేదు. ఓకేనా, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ రెండు సేమే ఉన్నాయి. సో ఎట్లాంటి చేంజెస్ అయితే కాలేదు మనకు పెద్ద అంటే లైక్ ఈ మెరిట్ లిస్ట్ అనేది పెరగలేదు. అండ్ దాంతోపాటుగా మనం ఇక్కడ చూసుకుంటే మనకు సో ఇక్కడ ఎవరెవరు ఎలిజిబుల్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి అని చెప్పి మనకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అన్నట్టు. సో ఎవరెవరు ఎలిజిబుల్ కదా మరి అని అంటే మనం ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే
ఇక్కడ మనకు ఫస్ట్ 1-150 మెరిట్ ఆర్ ర్యాంక్ ఎవరికైతే 1-150 మెరిట్ ఆర్ ర్యాంక్ ఉన్న ఎస్సీ గ్రూప్ 1 వాళ్ళు, అండ్ దాని తర్వాత 1-468 ఉన్న ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళు, అండ్ దాంతోపాటు 1-199 ఉన్న ఎస్టీ గ్రూప్ వాళ్ళు, అండ్ 1-200 ఉన్న బీసీఏ గ్రూప్ వాళ్ళు, అండ్ దాని తర్వాత 1-246 ఉన్న బీసీసీ వాళ్ళు, అండ్ దాని తర్వాత మనకి సో వేరే కేటగిరీస్ ఏమైనా ఉంటే 1-346 కేటగిరీస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి అటెండ్ కాండి అని చెప్పి మనకి ఇక్కడ మెరిట్ లిస్ట్ లోపల ఇచ్చారు అన్నట్టు. ఓకేనా. ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల మనకు సో ఎవరెవరు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి అటెండ్ కావచ్చు అని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ క్యాలిక్యులేషన్స్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ మనకి లైక్ ప్రాపర్గా మనం అంటే కొత్తగా చూస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ మనకి కన్ఫ్యూజింగ్ ఉంటాయి అన్నట్టు. కాబట్టి మనం ఏంటంటే మనకు ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అని చెప్పి ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేసారు. సో ఈ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఆల్మోస్ట్ మనకి 177 నేమ్స్ అయితే ఉన్నాయి. ఓకేనా. 177 నేమ్స్ అయితే ఉన్నాయి అన్నట్టు. సో ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది, బ్రో మనం ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల నా నేమ్ ఉంది, ఓకేనా, నా నేమ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉంది, నాకు సీట్ వస్తుందా అని చెప్పి కొందరికైతే డౌట్స్ అయితే ఉంటాయి అన్నట్టు. మనం ఇక్కడ చూసుకుంటే మనకి 976 మెంబర్స్ అయితే ఉన్నారు ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల. సో వీళ్ళందరికీ సీట్లు ఇవ్వడానికి మనకు ఛాన్స్ లేదు, ఓకేనా, ఎందుకంటే మనకు ఉన్న సీట్లు ఎంత అంటే 50 సీట్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి సో ఈ 50 సీట్స్ లోపల రిజర్వేషన్స్ అని చెప్పి సో ఇన్ సర్వీస్ పీపుల్కి అని చెప్పి అట్లా కొన్ని ఉంటాయి అన్నట్టు. ఓకేనా. సో మనకి 50 సీట్స్ అనుకున్నా కూడా రిజర్వేషన్ అవి ఇవి అంటే మన కేటగిరీ లోపల మనకు వచ్చే సీట్స్ చాలా తక్కువ ఉంటాయి అన్నట్టు. అండ్ ఈ మెరిట్ లిస్ట్ లోపల నీకు టాప్ 100 లోపల ఉన్నా కూడా సీట్ వచ్చే ఛాన్సెస్ తక్కువే. ఓకేనా. సో మనకు టాప్ 100లో నీ నేమ్ ఉన్నా కూడా మీ కేటగిరీ లోపల ఎక్కువ పీపుల్ ఉన్న సిచ్యువేషన్ లోపల యూ డోంట్ గెట్ సీట్. ఓకేనా. కాబట్టి కేటగిరీ లోపల ఉన్న కాంపిటీషను అన్నీ సపోర్ట్ చేయాలి మనకు. మన కేటగిరీ సపోర్ట్ చేయాలి, మన ర్యాంక్ సపోర్ట్ చేయాలి. ఓకేనా. సో మన కేటగిరీ లోపల తక్కువ కాంపిటీషన్ ఉండాలి. అవన్నీ ఉన్నప్పుడే మనకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. టాప్ 100 లోపల ఉన్నా కూడా సీట్ రావాలంటే మీరు అర్థం చేసుకోరు. ఓకేనా. సో ఇక్కడ 976 పీపుల్కి సీట్స్ అయితే రావు. ఓకేనా. ఓన్లీ మనకున్న ఫ్యాక్ట్ ఏంటంటే మనకున్న సీట్స్ 50 మాత్రమే, 50 మెంబర్స్కి మాత్రమే సీట్స్ వస్తాయి. నీకు 100 ర్యాంక్ ఉన్నా కూడా నీ మెరిట్ పొజిషను ఆర్ ర్యాంక్ అనేది 100 ఉన్నా కూడా సీట్ వచ్చే ఛాన్సెస్ తక్కువ. ఓకేనా. డిపెండింగ్ అపాన్ మన కేటగిరీ. ఓకేనా. సో ఏంటంటే కొంతమందికి 200 మెరిట్ ఉన్నా కూడా సీట్ వస్తుంది, ఎందుకంటే వాళ్ళ కేటగిరీ లోపల కాంపిటీషన్ లేకపోవచ్చు, అండ్ లేకపోతే వాళ్ళ కేటగిరీ లోపల సో ఎవరు అప్లై చేసుకోకపోవచ్చు, అవన్నీ కూడా ఉంటాయి అన్నట్టు. ఓకేనా. సో ఇది అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల 177 నేమ్స్ అయితే ఉన్నాయి. ఓకేనా. సో సీరియల్గా లేవు, మనకు ఒక్కొక్క కేటగిరీ నుండి కొంతమందిని సెలెక్ట్ చేసారు. ఇక్కడ మీకు ఇందాక నేను చెప్పినా కదా. ఓకేనా. సో ఇందాక నేను మీతోటి డిస్కస్ చేసినప్పుడు 1-150 ర్యాంకు మెరిట్ ర్యాంక్ ఉన్న ఎస్సీ గ్రూప్ 1 వాళ్ళు, ఓకేనా. సో 1-150 ఉన్న ఎస్సీ గ్రూప్ వాళ్ళు, అండ్ దాని తర్వాత మనకి గ్రూప్ 1 ఎస్సీ లోపల గ్రూప్ 1 వాళ్ళు, అండ్ 1-468 ఉన్న ఎస్సీ లోపల గ్రూప్ 2 వాళ్ళు అని చెప్పిన కదా. అట్లనే మనకు ఈ మెరిట్ లిస్ట్ లోపల ఏంటంటే సో ఎవరైతే 1-150 ఉన్న ఎస్సీ గ్రూప్ 1 వాళ్ళు, అండ్ 1-400 ఉన్న ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళను అని చెప్పి మనకి ఇక్కడ ఈ లిస్ట్ అయితే వేసి పంపిరు అన్నట్టు, ఎవరెవరు ఫేస్ 1 ఆఫ్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అని చెప్పి. ఈ లిస్ట్ లోపల 177 నేమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ లిస్ట్ లోపల మనకి కొత్త ఒక కాలం అయితే యాడ్ అయింది అన్నట్టు. ఓకేనా. సో మెరిట్ లిస్టు, సో మెరిట్ ఆర్ ర్యాంక్, అండ్ దాంతోపాటు అప్లికేషన్ నెంబరు, దాంతోపాటుగా మనకి క్యాండిడేట్ నేము, సోషల్ స్టేటస్, పిహెచ్ స్టేటస్, వెబ్సైట్ ర్యాంకు, ఇంటర్ మార్క్స్, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ కామన్ ఉండే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల, ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల. కానీ ఈ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్టు ఫేజ్ 1కి ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పి మనకు ఈ రోజు రిలీజ్ చేసిన లిస్ట్ లోపల డ్యూ సర్టిఫికేట్స్ అని చెప్పి కూడా ఒక కొత్త కాలం అయితే యాడ్ చేశారు అన్నట్టు వీళ్ళు. ఈ డ్యూ సర్టిఫికేట్స్ లోపల మనం చూసుకుంటే మనకు ఇక్కడ నిల్ అని ఉండాలి, నీ పేరు పాకపోతే నిల్ అని చెప్పి ఉండాలి. ఓకేనా. నిల్ అని లేకుండా ఇట్లా ఏదైనా ఉందనుకో దాన్ని నువ్వు కరెక్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఇక్కడ మనం చూసుకుంటే సో ఇక్కడ 6th మెరిట్ పొజిషన్ లోపల ఉన్న పర్సన్ది మనకు 1 year రెసిడెన్స్ ఆర్ గ్యాప్ సర్టిఫికేట్ కావాలి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇష్యూ చేసింది 2024-25 అని చెప్పి మనకి ఇక్కడ అడిగారు అన్నట్టు వాళ్ళు. ఓకేనా. అండ్ దాని తర్వాత కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇక్కడ ప్రొవైడ్ చేయమని చెప్పి అడిగారు మనకు 10th వాళ్ళని. అండ్ దాని తర్వాత ఇక్కడ నిల్ అని ఉంటే ఏం ప్రాబ్లం లేదు. ఓకే. నిల్ అని ఉండేలా చూసుకోవాలి, నిల్ ఉంటే ప్రాబ్లం ఏం లేదు. నిల్ లేకుండా నీకు ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు అని చెప్పి, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ లేదని చెప్పి, ఓకేనా. సో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి ఏమైనా ఉన్న సిచ్యువేషన్ లోపల దానికి మనం సపోర్టింగ్ డాక్యుమెంట్స్ పంపాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఈ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ పంపడానికి కూడా మనకు ఒక టైం అయితే ఇచ్చారు వీళ్ళు.
ఓకేనా. సో, ఎప్పటి వరకు టైమ్ ఇచ్చిర్రు అంటే 14 ఆగస్ట్ 2025 దాకా టైమ్ అయితే ఇచ్చిర్రు. నువ్వు బై పర్సన్ ఎళ్తావా? లేకపోతే మెయిల్ చేస్తావా? మనకిక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చిర్రు మెయిల్ అని చెప్పి. సో, నువ్వు మెయిల్ చేసినా మెయిల్ చేయొచ్చు. లేకపోతే బై పర్సన్ పంపొచ్చు. ఓకేనా. సో, బై పర్సన్ ఎళ్ళాలంటే అసోసియేట్ డీన్ అకాడమిక్ 2 సో, నిమ్స్ ఇక్కడికెళ్ళి మనమైతే ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా చూపియాల్సి ఉంటదన్నట్టు. మన పేరు పక్క పొంటి ఏదైనా రిమార్క్ ఉంటే ఓకేనా. మన పేరు పక్క పొంటి డ్యూ సర్టిఫికేట్స్ అని చెప్పి ఏదైనా రిమార్క్ ఉంటే ఆ రిమార్క్‌ని మనమైతే సెట్ జేసుకోవాల్సి ఉంటది. ఓకేనా. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే హెల్ప్ లైన్ సెంటర్‌కి కాల్ చేయండి. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మనకి 14థ్ ఆగస్ట్ 2025 దాకా టైమ్ ఇచ్చిర్రు. ఒకవేళ నువ్వు అప్పటి వరకు పంపకపోతే నువ్వైతే కౌన్సెలింగ్‌కి ఎలిజిబుల్ కాదన్నట్టు. ఓకేనా. సో, మనకు ఇందులోపల 177 నేమ్స్ అయితే ఉన్నాయి. హ్మ్. సో, ఈ 177 మెంబర్స్‌కి సీట్స్ అయితే ఇయ్యలేరు. ఓకేనా. సో, ఇంకొకటేందంటే మనకు ఇందులోపల 177 అటెండ్ అయితారా బ్రో మరి అంటే 177 అటెండ్ కాకపోతే మంచిదే. ఓకేనా. సో, కొన్నిసార్లు అటెండ్ అయితారు. కొన్నిసార్లు అటెండ్ గారు. కొన్నిసార్లు అటెండ్ అయినా గూడా కొన్ని ఇట్లాంటి రిమార్క్స్ మళ్ళా రిమార్క్స్ ఏమైనా ఉంటే రిజెక్ట్ చేస్తారన్నట్టు. అండ్ మనకి కౌన్సెలింగ్ అనేది ఎప్పుడుంటది గదా అంటే 16థ్ ఆగస్ట్ 2025 రోజు మనకి కౌన్సెలింగ్ అనేది ఉంటది. ఓకేనా. 16థ్ ఆగస్ట్ 2025 రోజు ఇక్కడ మనకిచ్చిర్రు. సాటర్‌డే రోజు మనకి ఈ కౌన్సెలింగ్ అనేది ఉంటదన్నట్టు. 9 ఏఎం వరకి మనమైతే కౌన్సెలింగ్ దగ్గర రిపోర్ట్ జేయాల్సుంటది. అండ్ మనకి 10 దాకా టైమ్ అయితే ఉంటదన్నట్టు. సో, 10 లోపొస్తేనే నువ్వైతే లోపలికెళ్ళగలుగుతావు. 10 తర్వాత వస్తే నిన్ను లోపలికి అలో చేయరు వాళ్ళు. కాబట్టి 10 లోపే ఓకేనా. 9 వరకి నువ్వు కౌన్సెలింగ్ అక్కడ ఉండేటట్టు చూసుకో. మనకి ఎక్కడ మరి అనంటే నిమ్స్ లోపల. ఓకేనా. నిమ్స్ మనకు లెర్నింగ్ సెంటర్ అని చెప్పి ఉంటది ఫస్ట్ ఫ్లోర్ లోపల. ఓల్డ్ ఓపీడీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ నిమ్స్ ఓకేనా. సో, లెర్నింగ్ సెంటర్ అని చెప్పి మనకు ఫస్ట్ ఫ్లోర్ లోపల ఓల్డ్ ఓపీడీ బ్లాక్ లోపల ఉంటది. అక్కడికి మనం ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఏమేం పట్టుకొని పోవాలి మరి అనే విషయానికొస్తే 16థ్ ఆగస్ట్ 2025 9 ఏఎం లోపు మనం ఒక 25,000 రూపీస్ ఆఫ్ ఫీ అమౌంట్ ఓకేనా. దాంతో పాటుగా కౌన్సెలింగ్ లెటర్ అండ్ దాంతో పాటుగా మనకు సో, ఒరిజినల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఒరిజినల్స్ అన్నీ గూడా మనమైతే తీసుకెళ్లాల్సి ఉంటదన్నట్టు. సో, మనకి అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని మనమైతే నిమ్స్‌కి ఎళ్ళాల్సి ఉంటది. 25,000 రూపీస్ తీసుకెళ్లాల్సి ఉంటదన్నట్టు. కౌన్సెలింగ్ లెటర్ గూడా తీసుకుపోవాలి. మరి కౌన్సెలింగ్ లెటర్ మనకెక్కడ ఉంటది గదా అంటే 12థ్ ఆగస్ట్ 2025 రోజు మనకి ఈ కౌన్సెలింగ్ లెటర్స్ అనేది ఎనేబుల్ చేస్తారన్నట్టు. ఓకేనా. సో, ఇవి మనం డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది అఫీషియల్ వెబ్‌సైట్ లోపల. అఫీషియల్ వెబ్‌సైట్ లోపల మనమైతే ఈ కౌన్సెలింగ్ లెటర్స్ ఎవరైతే లైక్ ఈ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల నీ నేమ్ ఉంటే మాత్రం నీకు కౌన్సెలింగ్ లెటర్ అనేది డౌన్‌లోడ్ అయితదన్నట్టు. ఓకేనా. ఈ కౌన్సెలింగ్ లెటర్‌ని మనమైతే తీసుకెళ్లాల్సి ఉంటది. ఈ 12థ్ ఆగస్ట్ రోజు మనకి కౌన్సెలింగ్ లెటర్ డౌన్‌లోడ్ లైక్ ఓపెన్ అవ్వడంతోటి నేనైతే మీకు చెప్తా. అండ్ మీరెవరైతే ఒకవేళ 100 కన్నా తక్కువ ర్యాంక్ ఉన్నోళ్ళు అండ్ 50 కన్నా తక్కువ ర్యాంక్ ఉన్నోళ్ళు, 150 కన్నా తక్కువ ర్యాంక్ ఉన్నోళ్ళు నాకొకసారి డీఎం చేయండి ఇన్‌స్టాగ్రామ్‌ల. మనం ఈ లైక్ మనోళ్ళందరూ కూడా చూపెడదాం. ఈ కౌన్సెలింగ్ లెటర్స్ ఎట్లా ఉంటాయని చెప్పి. ఓకేనా. సో, అది అండ్ ఇది మన కౌన్సెలింగ్‌కి సంబంధించి మనమైతే డెఫినెట్‌గా ఈ అమౌంట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటది. ఓకేనా. సో, మనం ఒకవేళ మనం 10 కంటే ముందు 10 ఏఎం కంటే ముందు ఎళ్ళకపోయినా మనల్ని అలో చేయరు. అండ్ దాంతో పాటుగా సో, మనం 9కి అయితే ఉండాల్సి ఉంటది. 16థ్ ఆగస్ట్ రోజు మాత్రమే మనకు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ అయితది. తర్వాత ఎట్లాంటి కౌన్సెలింగ్స్ అయితే వాళ్ళు చేయరన్నట్టు. ఓకేనా. ఏమైనా మిస్టేక్స్ ఉండి నువ్వు డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాలి. ఏమైనా మిస్టేక్స్ ఉండి నువ్వు డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయకపోయినా కూడా మనకైతే ఎలిజిబిలిటీ అయితే వీళ్ళు ఇయ్యరన్నట్టు. ఓకేనా. సో, ఇంత కాంపిటీషన్ ఉంది. ఓకేనా. సో, మనకు అరౌండ్ 177 పీపుల్ అయితే ఉన్నారు. సో, ఈ 177 పీపుల్ లోపల సో, అంటే లైక్ ఒక్కొక్క కేటగిరీ లోపల కొంతమందిని పీపుల్‌ని తీసుకుంటారన్నట్టు. సో, వీళ్ళందరూ గూడా అటెండ్ కావాల్సి ఉంటది. ఓకేనా. సో, ఒకవేళ మీ కేటగిరీ లోపల ఎవరైనా రాకపోతే నీకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నువ్వు అక్కడ ఫీ పే చేసి సర్టిఫికేట్ సబ్మిట్ చేసి జాయిన్ కావచ్చు. ఓకేనా. నువ్వు కౌన్సెలింగ్‌కి అయితే అటెండ్ అవ్వు. నీ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేస్తారు. అండ్ ఏదైనా టైం కావాలంటే ఒకవేళ నువ్వు సెలెక్ట్ అయితే ఏమైనా టైం కావాలన్నా కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే టైం కూడా ప్రొవైడ్ చేస్తారు మనకి. ఓకేనా. కాబట్టి సో, 177 పీపుల్‌కి సీట్ వస్తా అంటే కొందరు ఎంబీబీఎస్‌కెళ్తారు. ఓకేనా. కొందరు అబ్రాడ్ లైక్ వేరే అదర్ స్టేట్స్‌కెళ్తారు. అండ్ కొందరికి వేరే ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ కొందరికి మనీ అడ్జస్ట్ కావు. అండ్ దాని తర్వాత కొందరికి ఇక్కడ సర్టిఫికేట్స్ అన్నాం కదా! డ్యూ సర్టిఫికేట్స్ అడ్జస్ట్ కావు. ఇవన్నీ థింగ్స్ కూడా ఉంటాయన్నట్టు. ఓకేనా. సో, అందరైతే మాక్సిమం ఈ కౌన్సెలింగ్‌కి అటెండ్ అయ్యేలా ట్రై చేయాలి. ఒకవేళ మన లక్ బావుంటే మాత్రం డెఫినిట్‌గా మనకు సీట్ వస్తది. అండ్ లక్ దాంతో పాటుగా మన కేటగిరీ లోపల ఒకవేళ ఎవరు లేరనుకో కాంపిటీషను. ఓకేనా. సో, ఇక్కడ మీరు చూసుకుంటే
ఇక్కడ ఒక్కొక్క కేటగిరీ లోపల మనకు ఒక్కొక్కళ్ళు ఉన్నారన్నట్టు. సో, టాప్ 50 వరకే మనకిక్కడ తీసుకున్నారు. టాప్ 50 వరకి సీరియల్‌గా అందరిని తీసుకున్నారు. తర్వాత మీరు చూసుకుంటే ఇక్కడ ర్యాంక్ అనేది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ లోపల పెరుక్కుంటూ పోయింది. అండ్ ఇక్కడ 400 ఓకేనా. ఇక్కడ 343 అన్నారు. అండ్ దాని తర్వాత ఇక్కడ 468 అంటే ఇక్కడ కేటగిరీ ఓకేనా. కేటగిరీని బట్టి మనకు 22,000 ర్యాంక్ ఉన్నా కూడా తీసుకున్నారన్నట్టు ఓకేనా మెరిట్ లిస్ట్ లోపల. ఓకేనా. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలిజిబుల్ అంటే లైక్ ఫస్ట్ ఫేజ్‌కి వీళ్ళు గూడా ఎళ్ళొచ్చు. నీకు 468 ర్యాంక్ ఉండి, ఇక నీకు ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల నీ పేరు ఉంటే నువ్వు గూడా కౌన్సెలింగ్‌కెళ్ళొచ్చు. వీళ్ళెవ్వరు జాయిన్ గాకపోతే నీ లక్ బావుంటే నువ్వైతే జాయిన్ కావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నట్టు. ఓకేనా. సో, అందరూ గూడా అటెండ్ అవ్వండి. సో, ఏదైతే ఈ ఆహ్, లిస్ట్ లోపల పేర్లయితే ఉన్నాయో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి నీ పేరుందనుకో ఈ లిస్ట్ లోపల డెఫినిట్‌గా ఎళ్ళండి. ఎందుకంటే మనకు సెకండ్ ఫేజ్ గూడా ఉంటది. ఓకేనా. సెకండ్ ఫేజ్ లోపల మళ్ళీ ఛాన్స్ కావాలంటే ఛాన్స్ ఇయ్యరు. కాబట్టి ఎళ్ళండి. సెకండ్ ఫేజ్ లోపల సీట్లు మిగలకుండా ఉండాలి మనకు. ఓకేనా. సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌లో అసలు సీట్లు ఉండొద్దు. అట్లా మీరైతే ఎళ్ళడానికి ట్రై చేయండి. సో, మనకి లాస్ట్ టైమ్ చూసుకుంటే సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ అయితే అయింది. థర్డ్ ఫేజ్ అదంత ఐడియా లేదు నాకు గానీ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ అయితే డెఫినిట్‌గా అయిందన్నట్టు. ఓకేనా. ఏమన్నా సీట్లు ఉంటే సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ పెడతారు. కాబట్టి మీరేం చేస్తారు కదా అంటే ఇప్పుడే మీరు అటెండ్ అయ్యారనుకో సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి మనకు మళ్ళా ఎలిజిబిలిటీ ఇయ్యరన్నట్టు. కాబట్టి డెఫినిట్‌గా మీరు ఈ కౌన్సెలింగ్‌కి అటెండ్ అయ్యి సర్టిఫికేట్స్ అన్ని తీసుకెళ్ళండి. ఏమైనా రిమార్క్స్ ఉంటే ఇవన్నీ కూడా క్లియర్ చేసుకొని ఎళ్ళండి. సో దట్ మనమైతే నిమ్స్ లోపల జాయిన్ అయ్యడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, ఇవన్నీ కూడా ఉంటాయి. దాని తర్వాత మనం ఇంకేమన్నా అప్డేట్స్ ఉంటే మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ వీడియో లోపల మనం ఏదైతే కౌన్సెలింగ్ లెటర్స్ ఓకేనా. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కౌన్సెలింగ్ లెటర్స్ ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్ అండ్ ఎట్లాంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలని చెప్పి వీడియోస్ చేసుకుందాం. థాంక్ యూ సో మచ్ గైస్. సైనింగ్ ఆఫ్.